హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ముందుగా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. చూస్తుంటే ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో షిఫ్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది కదా. కాదండి బాబు, చెదల పురుగులతో వచ్చిన సమస్య అండి. ఇప్పుడిప్పుడే ఒక గుమ్మానికి స్టార్ట్ అయింది. అది ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసము చెదల పురుగులకు మందు అయితే పెట్టించాము. గుమ్మం కూడా చెదల పురుగు ఎలా తినేసిందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందైతే వీళ్ళు రాగానే కింద కబోర్డ్స్లో ఉన్న సామానాన్ని తీసి బయటికి పెట్టేసేయమన్నారు. తీసి బయటికి పెట్టిన తర్వాత ఈ మిషన్తో అయితే ముందు ఇల్లంతా హోల్స్ వేశారు. ఆ తర్వాత ఏదో కెమికల్ని వాటర్లో మిక్స్ చేసి ఆ హోల్స్లోకి ఫిల్ చేశారు. ఇందాక చెప్పాను కదా గుమ్మం తినేసింది అని చెప్పి, అది ఇదేనండి. చూడండి, దాన్ని స్క్రూ డ్రైవర్తో కదిలిస్తే మొత్తం అంతా చెత్త బయటికి వచ్చేసింది. ఆ తర్వాత దాని లోపలికి కూడా మొత్తం స్ప్రే చేసేసారు. మొత్తం హోల్స్ వేసి స్ప్రే చేయడానికి మొత్తం 3 hours టైం పట్టిందండి. అక్కడ చూడండి, ఆ గుమ్మానికి మొత్తం అలా లైన్గా హోల్స్ వేసుకుంటూ వచ్చారు. మొత్తం అంతా హోల్స్ వేసిన తర్వాత దాని లోపలికి కెమికల్ని ఫిల్ చేశారు. ఈ మందు పెట్టడం ఏమో కానండి బాబు, అసలు పని అయితే మామూలుగా ఉండదు. నాకైతే 2 or 3 days పట్టింది. ఇది కబోర్డ్స్లో అండి. కబోర్డ్స్లో కూడా లోపల ప్రతి హోల్కి 1 inch 1 inch గ్యాప్ ఇచ్చి హోల్స్ వేశారు. కబోర్డ్స్ లోపల హోల్స్ వేయటం అయిపోయిన తర్వాత ఇదిగోండి చూడండి, ఇక్కడ కెమికల్ని స్ప్రే చేస్తున్నారు. హోల్ దగ్గర అది మిషన్ పెట్టేసి అలా చేత్తో ప్రెస్ చేస్తుంటే కెమికల్ దాని లోపలికి వెళ్ళిపోతుంది. కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళైనా లేదంటే ఇలా చెదపురుగులు మందు పెట్టించుకోవాలనుకున్న వాళ్ళైనా ఇది బెస్ట్ ఆప్షన్ అండి. 3 years వరకు అయితే మళ్ళీ చెదపురుగు అయితే రాదంటండి. దాంతోపాటు బొద్దింకలు చీమలు కూడా లేవు. వాళ్ళైతే 3 years వారంటీ ఇచ్చారు. మొత్తం అంతా ఇలా గుమ్మాలకి కిటికీలకి మొత్తం అంతా హోల్స్ వేసి కెమికల్ స్ప్రే చేసిన తర్వాత 1 hour గ్యాప్ తీసుకొని అయితే మక్కు పెట్టడం స్టార్ట్ చేశారండి. ఒక్కొక్క హోల్లో చాలా చాలా కెమికల్ పడుతుంది. ఆ తినేసిన గుమ్మం దగ్గర చూడండి ఎలా స్ప్రే చేస్తున్నారో. ఇంటి బయట కూడా చుట్టూ 4 వైపులా కూడా ఇలా హోల్స్ వేసి ఆ హోల్స్లో కూడా ఫిల్ చేశారు. అలా ఫిల్ చేస్తుండగానే నాకు చూపించారండి, చూడండి కాక్రోచ్ ఎలా కొట్టుకుంటుందో. ఇప్పుడైతే మొత్తం అంతా మక్క అయితే పెట్టేశారు. ప్రతి హోల్ దగ్గర కొంచెం కొంచెం ఆ మక్క తీసుకొని అలా రాసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే హోల్స్ మనకి బయటికి కనిపించకుండా ఉంటాయంట. మక్కు పెట్టిన తర్వాత ఒక 1 or 2 hours ఫ్యాన్ వేసి అలా ఆరనిమ్మన్నారు. అలా ఆరిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేసుకోమన్నారు. నాకైతేనండి బాబు 3 days పట్టిందండి. ఇంకా దీంట్లో ప్లస్ ఏంటంటే ఇది స్మెల్ లేనిది. స్మెల్ ఉన్నదైతే మనం 2 days కాదు, 3 days కాదు, 1 month కూడా ఇంట్లో ఉండడానికి అవ్వదంట. అంత ఎక్కువ స్మెల్ వచ్చేస్తుందంటండి. దీనికైతే కొంచెం కూడా మనకు అసలు పెట్టినట్టు కూడా ఏం తెలియదు. అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఒక 2-3 గంటలు ఫ్యాన్ వేసి అలా వదిలేశాను. ఫ్యాన్ వేసి వదిలేసిన తర్వాత అది మొత్తం కెమికలు అది మక్కు మొత్తం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. క్లీనింగ్ స్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ 3:30-4 అలా అయింది. 5:36 కూడా కొంచెం కూడా అవ్వలేదండి క్లీనింగ్. ఒకటి చెప్పడం మర్చిపోయానండి. కెమికల్ హోల్స్లో స్ప్రే చేయటమే కాకుండా కబోర్డ్స్కి కూడా మొత్తం స్ప్రే చేశారు. కబోర్డ్స్కి, విండోస్కి ఉన్న ఆ రాడ్స్కి, మొత్తం డోర్స్కి అంతా స్ప్రే చేసి వెళ్ళిపోయారు. ఒక 1 hour తర్వాత ఆ స్ప్రే మొత్తం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేసుకోమన్నారు. అలా స్ప్రే చేయటం వల్ల మన ఇంట్లో బొద్దింకలు కానీ చీమలు కానీ ఏమన్నా ఉన్నా చనిపోతాయని చెప్పారు. మీకు ఏ ఏరియాలో అనుమానం ఉందో చెప్పండి, ఆ ఏరియాలో స్ప్రే చేస్తాము అన్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచి చూసేసరికి చూడండి బొద్దింక పిల్లలు ఎన్ని చనిపోయి పడిపోయి ఉన్నాయో. ఒక్క రూమ్లో కాదండి, ప్రతి రూమ్లో ఇలాగే కనీసం ఒక 10 అన్న కనిపించాయి నాకైతే. చీమలు కూడా చాలా చనిపోయి ఉన్నాయి. తర్వాత నేను అంతా క్లీనింగ్ నిన్న చేయలేదని చెప్పాను కదా, క్లీనింగ్ అంతా అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి. బాయ్.